వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే మీరు వీడియోలోకి వచ్చారు కావున ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో వీడియోలోకి వచ్చేస్తే చేపల పచ్చడి గురించి వీడియోలో క్లియర్గా పిన్ టు పిన్ డీటెయిల్స్ క్లియర్గా చూపించాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎవరికైనా పిక్కల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి డిఎం చేయండి. ఏ టైప్ ఆఫ్ పికిల్స్ కావాలన్నా మా దగ్గర అవైలబిలిటీ ఉందండి. ఆర్డర్ బేస్ మీద ప్రిపేర్ చేస్తాం. ఇక వీడియోలోకి వచ్చేస్తే ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను తీసుకొని దానిలో ఉన్న వాటర్ని చేత్తో గట్టిగా పిండేసి ఒక కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ముక్కల్లో కొంచెం కూడా తేమ లేకుండా చూసుకోవాలి. ఆల్రెడీ వీటిని నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈ విధంగా డ్రై చేసి పెట్టుకున్న 2 కేజీల చేప ముక్కల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ చట్నీలోకి మనం కారం అవి కలిపేటప్పుడు ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి ముక్కకు పట్టడానికి కొంచెం పసుపు ఉప్పు అయితే సరిపోతుంది. ఇవంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను చూపించిన విధంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. ఏ పిక్కల్స్కైనా సరే పల్లి ఆయిల్ అయితే మంచి టేస్టీగా ఉంటుంది. మేమైతే ఏ పిక్కల్స్కైనా పల్లి ఆయిలే యూజ్ చేస్తాం. ఇప్పుడు 2 కేజీల ఫిష్కి 1 కేజీ ఆయిల్ పడుతుంది. 3/4 కేజీ దాకా ఆయిల్ తీసుకున్నాను పాన్లోకి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ చేప ముక్కల్ని దాంట్లో ఒక్కొక్కటి నిదానంగా ఒకదానిపైన ఒకటి వచ్చేలా కాకుండా నీట్గా పాన్ మొత్తం సర్దుకోవాలి. ఈ విధంగా పాన్లో మొత్తం ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫిష్ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా పెడితే పైన మాత్రమే కాలుతుంది, పైన మాడుతుంది, లోపల సరిగా కుక్ అవ్వదు. ఇది పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే పీసు కాస్త ఎక్కువ వేగాలి. లోపలంతా ఈక్వల్గా కుక్ అయితేనే, ఈక్వల్గా ఫ్రై అయితేనే మనకి ఫిష్ పచ్చడి, చేపల పచ్చడి కరెక్ట్గా వస్తుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇగో ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ కలర్ వచ్చేస్తే మనకి కొన్ని త్వరగా వేగుతాయి కాబట్టి మనకి ఏవేవి వేగుతున్నాయో పీసెస్ అవి చూసి తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా ఫ్రై అవ్వనివ్వకూడదు. కరెక్ట్గా ఈవెన్గా అన్ని పీసెస్ ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకొని, కొంచెం దీనికైతే మాత్రం చేపల పచ్చడికైతే మాత్రం టైం ఎక్కువే పడుతుంది. స్లోగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 3 ఆయిల్ వేసి ఫ్రై చేశాను. ఇలా కొంచెం ఆయిల్ పాన్లోనే ఉంచుకొని రిమైనింగ్ ఆయిల్ మనం ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలోకి
3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. 2 కేజీల చేపలకి 3 టేబుల్ స్పూన్స్ అల్లం అయితే సరిపోతుంది. దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. లో ఫ్లేమ్ పైనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి మనం ఆల్రెడీ పసుపు ఫిష్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని 10 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి. 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే మనకి 10 స్పూన్లు పడుతుంది. రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే కారం అయితే మనకి 8 స్పూన్స్ అయితే సరిపోతుంది. మనం ఎక్స్ట్రా మిగిలిన ఆయిల్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ని కొంచెం యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిని విడిగా దంచుకొని కలుపుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడిలో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 3 టీ స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసి యాడ్ చేసుకోవాలి. ఉప్పు తక్కువ అయితే మాత్రం పచ్చడి ఖరాబ్ అవుతుంది. మూడు టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, ఆవాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 స్పూను, అలాగే మెంతి పొడి 1/2 టీ స్పూను. ఈ విధంగా మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలోకి ముందుగా పెట్టిన చేప ముక్కలను తీసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం చేప ముక్కలకి మసాలా అంతా కలిసేటట్టు కలుపుకొని ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనిలోకి 3 మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఆల్రెడీ ముందుగానే లెమన్ని పిండుకొని రెడీగా పెట్టుకున్నాను. దాన్ని మొత్తం చట్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ కేజీ పడుతుందని చెప్పాను కదా, రిమైనింగ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని కాచి చల్లార్చి తీసుకోవాలి. చేపల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది చూస్తుంటేనే నోరూరిపోతుంది, దీన్ని కలుపుతుంటేనే నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లు అనిపిస్తుంది. కాకపోతే ఇది మా కోసం కాదు, ఆర్డర్ వస్తేనే చేశాను, అందుకే నేను తినలేకపోయాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది.